హలో వాయిస్ డే 7 మినీ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ అందరికి, హ్యాపీ సండే కూడా. ఈరోజు అందరికి మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. మార్నింగ్ ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట, అదే ఐ లాషెస్. దాని తర్వాతకి కంట్రీ డిలైట్ నుంచి ఎట్లాగో మార్నింగ్ 4కి అయితే మిల్క్ ఇంకా కోకోనట్ వాటర్ అయితే వచ్చేసాయి కదా. ఈ రోజు అయితే నేను మా మమ్మీ అయితే దాన్ని కుస్తీలు బట్టి దానికి వెళ్ళి వాటర్ అయితే తీసినాం అనమాట. తీసిన తర్వాతకి తాగేసిన. దాని తర్వాతకి అయితే మా మమ్మీ అయితే ఈరోజు టిఫిన్ అయితే ఎగ్ దోశ అయితే వేసింది అనమాట. నా కోసం అని కాదు, అంటే నార్మల్ దోశ కూడా వేయొచ్చు కదా అంటారు కదా. ఎగ్ దోశ అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసం అని మా మమ్మీ నా కోసం స్పెషల్గా ఎగ్ దోశ వేసింది. ఇంకా తిన్న తర్వాతకి ఏముంటుంది, రెడీ కావాలి కదా, షాప్కి వెళ్ళాలి కాబట్టి. ఇంకా దాని తర్వాతకి రెడీ అయ్యేటప్పుడు అయితే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడకండి, ఎవరు గొడవ పడకుండా రెడీ అవుతున్నా అనమాట. మా మమ్మీతో కాదు, అనదర్ పర్సన్తోని. ఆ పర్సన్ పేరు చెప్పను. ఎందుకు గొడవ పడుతున్నా అంటే, మా మమ్మీని ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను అనమాట. వాళ్ళ ఇంట్లో అయినా బయట వాళ్ళైనా ఎప్పుడైనా మన ఇంట్లో ఏమన్నా అంటే ఖచ్చితంగా రియాక్ట్ కావాలి, అప్పుడే వాళ్ళు ఇంకెక్కువ వేయరు అనమాట. అందుకే నేనైతే అలా రియాక్ట్ అయినా. ఇంకా దాని తర్వాతకి ఐ లాషెస్ అయితే ట్రై చేసిన, ఎలా ఉన్నాయి, బాగున్నాయి, అలాని లేవా అని. నాకైతే నచ్చింది అనమాట. ఇంకా దాని తర్వాతకి నేను షాప్కి వెళ్ళేటప్పుడు కూడా ఈరోజు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ కోపంలో ఇంకా అలానే వెళ్ళిపోయినా అనమాట. ఇంకా వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన 11కి వచ్చేసిన అనమాట నైట్. ఈరోజు సండే కదా, లేట్ అయిపోయింది. 11కి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి తినేసిన అనమాట. మా మమ్మీ అయితే ఎగ్ కర్రీ వండింది, తిన్నా, పడుకున్నా. బాయ్.